హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కరివేపాకు దూస్తూ ఉన్నానండి. సో ఒక్కదాన్నే పని చేసుకుంటుంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో మీ అందరితో కబుర్లు చెప్పుకుంటూ చేస్తే బాగుంటుందని అనిపించి నా బుర్రలోకి ఒక ఐడియా అయితే వచ్చిందండి. సో అదేంటి అంటే మనము చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుందాము. సో అందుకని చెప్పి ఈరోజు నుంచి మన ఛానల్లో వారానికి ఒక ఎపిసోడ్ వస్తుంది. కిచెన్ కబుర్లు విత్ రోజా అనే సిరీస్ను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మనం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుందాం. వచ్చేసేయండి. కిచెన్ కబుర్లు విత్ రోజా అనే సిరీస్ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా సో ఫస్టే నేను క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో కరివేపాకుని ఎలా యూస్ చేస్తారు? కూరల్లో వేస్తారా? అలాగే కారప్పొడి తయారు చేస్తారా? లేదంటే జస్ట్ ఎండబెట్టి పొడి చేసుకుంటారా? లేదు అంటే కరివేపాకు రైస్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. సో ఈరోజు నేను ఈ కరివేపాకు కారం చేద్దామని దూస్తున్నాను అనమాట. ఫ్రెష్ కరివేపాకు అండి మనకి హెయిర్కి చాలా మంచిది, అలాగే కళ్ళకు కూడా చాలా మంచిదండి. సో మనము కర్రీస్లో వేసిన, రసము సాంబార్లో వేసిన చక్కగా ఆకే కదండి తినేస్తే చాలా మంచిది అనమాట. అటు కళ్ళకి మంచిది, హెయిర్కి మంచిది. సో నాకు ఎలాగూ ఈ హెయిర్ ఫాల్ ఉంది బాగా అని చెప్పి నేను కొంచెం కారం చేసేసుకుందాము, చక్కగా తినొచ్చు. చక్కగా వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకుని తింటే భలే టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకే కాదు, చక్కగా ఇడ్లీలోకి తినొచ్చు, దోశల్లోకి తినొచ్చు. అలాగే దోశ పైన చక్కగా వేసినప్పుడు మనం కారాన్ని కూడా స్ప్రింకిల్ చేస్తే భలే ఉంటుందబ్బా, చాలా బాగుంటుందన్నమాట. సో మంచి వాసన వస్తుందండి. ఫ్రెష్ కరివేపాకు అప్పుడు చెట్టుది కోసి తెచ్చిన కరివేపాకు కదా. సో మా నైబర్స్ ఇచ్చారు. సో చాలా బాగుందన్నమాట. అదే మార్కెట్లో తెచ్చిన కరివేపాకు అయితే అసలు మనకి ఇంత ఫ్లేవరు ఉండదు, వాసన అదేం ఉండదు అనమాట. అంతా ఎప్పుడో కొంచెం ముదురాకు అలా ఉంటుంది. సో ఇదైతే భలే చక్కగా ఉంది. చూడండి ఎంత పచ్చగా ఉందో, మంచిగా అసలు దూస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఇలాంటి చక్కటి ఫ్రెష్ కరివేపాకుతో సాంబార్లోకి తాలింపు పెడితే అసలు ఆ గుమగుమలే వేరబ్బా. అలాగే మనము చికెన్ ఫ్రై చేస్తాం కదా, చికెన్ ఫ్రైలో కూడా ఈ కరివేపాకు వేస్తే అసలు ఎంత ఫ్లేవర్ వస్తుందండి. ఆ డిష్కే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మంచి ఫ్లేవరు, టేస్ట్ భలే ఉంటుంది. నా కబుర్లు వినాలంటే మీరు మీ చేతిలో కూడా ఖచ్చితంగా ఒక కాఫీ కప్పు కానీ టీ కప్పు కానీ ఉండాలి. మీకు ఏది నచ్చితే అది చక్కగా తెచ్చుకొని ఆ కాఫీ తాగుతూ నా కబుర్లు వింటూ ఉండండి. అలాగే మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అబ్బా. సో మీరు సింపుల్ వంటలా, అలాగే ఏదన్నా షాపింగ్ వ్లాగ్సా, క్లీనింగ్ టిప్సా, లేదంటే డివోషనల్ ఇవా, అలాగే ట్రావెల్ వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా, డివోషనల్ చూడాలనుకుంటున్నారా, ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను. ఈ కరివేపాకు మనం కొబ్బరి నూనె కాస్తాం కదండి, అప్పుడు కూడా వేస్తారబ్బా. కొబ్బరి నూనె కాసేటప్పుడు కూడా ఈ కరివేపాకు వేస్తారు. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూడటానికి మనం ఆకే కదా అనుకుని తీసి పక్కన పడేస్తూ ఉంటాము. అదే కూరల్లో ఆకుగా వేస్తే అలా తీసేస్తాం కదా. ఇలా కారం చేసి పెడితేనండి ఇంకా అసలు తీసే పనే ఉండదన్నమాట. చక్కగా తినొచ్చు. వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఈ కారం వేసుకుని తింటే అద్భుత అనమాట. చక్కగా పిల్లలకి కూడా పెట్టవచ్చు, హ్యాపీగా తినేస్తారు. అసలు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ కూడా వచ్చేసిందండి. అయినా కూడా అస్సలు వర్షాలే లేవండి. సో అదేదో ఎల్నినో కండిషన్ అంటండి, దానివల్ల అసలు వర్షాలే పడటం లేదు. పాపం రైతులు మాత్రం వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈసారి మాత్రం మనకి రైస్ కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. సో పంట అయితే లేదు కదా, ఇంతవరకు పంటలే వేయలేదు పాపం వాళ్ళు. వరి పంట అనేసరికి వర్షం ఎక్కువ ఉండాలి, నీళ్ళు ఎక్కువ ఉండాలి. సో అక్కడ వర్షాలే లేవు. ఇంకా అసలు సమ్మర్లో రానే ఉంటుందన్నమాట. మాకు విజయవాడలో అయితే అసలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాము. విపరీతమైన ఎండలు. అప్పటికప్పుడు ఏదన్నా ఒక చినుకు పడుతుంది, ఒక 10 నిమిషాలు పడుతుంది, ఆగిపోతుంది అనమాట. సో
మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఈ వీడియో, మీ ఊర్లో వర్షాలు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. దీనికి కారణం తెలుసు కదా, ఏదో టీవీలో చెప్తున్నారండి, నాకైతే పూర్తిగా అర్థం కాలేదు దాని గురించి. ఏంటో ఎల్నినో కండిషన్ అంట, దానివల్ల ఈ వర్షాలు అనేది లేకుండా పోయినాయి అంటండి. ఎప్పుడన్నా ఒకసారి జల్లు పడింది అంటే ఒక 10 నిమిషాలు పడుతుంది, పోతుంది అనమాట. సో వర్షం అయితే అస్సలు లేదు. పాపం ఈసారి రైతులు ఏం చేస్తారో, మన గవర్నమెంట్ ఏమో ఈ వర్షం, ఈ వరి పంట అయితే వర్షం నీళ్ళు ఎక్కువ ఉండాలి కదా, సో వరి పంట కాకుండా నీరు ఎక్కువ అవసరం లేని పంటని వేయమని చెప్తున్నారు. పత్తి, మిర్చి అలాంటి పంటల్ని వేసుకోమని చెప్తున్నారు. బట్ ఏదైనా ప్రాబ్లమే కదా, వరి పంట వేయకపోతే వరి మనకి బియ్యం దొరకవు, ప్లస్ ఆ రేట్లు పెరిగిపోతాయి. సో అన్నిటికీ ఇంటర్లింకే కాబట్టి మనము సకాలంలో ఏ సీజన్ వైజ్గా ఏది లేకపోయినా కూడా మనకి మానవ జీవితం అనేది కష్టమైపోతుందండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఐడియా ఎలా ఉందో కూడా చెప్పండి అబ్బా. సో నేనైతే సిన్సియర్గా వారానికి ఒక వీడియో చేద్దామనే అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్కి ఒక టాపిక్ తీసుకొని, ఈరోజు ఇది కరివేపాకుది కదా, సో నేను కరివేపాకు కారం చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో ఈ కరివేపాకు అబ్బా, మనం కారం చేసేటప్పుడు కారం తయారైనా కూడా గ్రీన్ కలర్లోనే ఉండాలి అంటే మనం కరివేపాకుని ఎక్కువ వేపకూడదండి. మనము సాధ్యమైనంత వరకు ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగేసేసి ఒక క్లాత్ వేసేసి చక్కగా పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. మ్యాక్సిమం గాలికే ఆరిపోతుంది అనమాట. ఆ తర్వాత లైట్గా వేపాలన్నమాట. అప్పుడు మనకి కరివేపాకు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట, నీకు నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే కరివేపాకుని ఏరి పారేయకుండా పిల్లలకు కూడా పెడుతూ ఉండండి. మనం అన్నం తినిపించేటప్పుడు కామ్గా వాళ్ళకి ముద్దలో పెట్టేసేయండి, కొంచెము నల్లిపన్న పెట్టేసేసేయండి. కరివేపాకు తినటం వల్ల అసలు ఈ మధ్య చిన్న పిల్లలకు కూడానండి వైట్ హెయిర్ వచ్చేస్తుంది, బట్టతలు వచ్చేస్తుంది, చాలా హెయిర్ ఫాల్ అయితే బాగా వస్తుందన్నమాట. సో కొంచెం మనము రెమెడీస్ అన్నిటికీ మనము మెడిసిన్స్ మీదే ఆధారపడకుండా అప్పుడప్పుడు ఇలాంటి చిట్కాలు అలాంటివి తీసుకుంటూ ఉంటే మనము చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా మనకి హెయిర్కి అండి, మనము అవుట్ సైడ్ నుంచి ట్యాబ్లెట్స్ తీసుకోవటం కన్నా మనం ఇంటేక్ తీసుకున్నయే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చూసారా, నా హెయిర్ కూడా చాలా షార్ట్ అయిపోయింది, సన్నగా అయిపోతుంది జడ. సో హెయిర్ ఫాల్ అయితే బాగా ఊడిపోతుంది, మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు మామూలుగానే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో నేను ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇంజెక్షన్స్ అవి చేయించుకుంటూ ఉంటాను, అండ్ D3 అండ్ B12. సో అవి తగ్గినప్పుడు నాకు హెయిర్ ఫాల్ అది బాగా అవుతుందన్నమాట. సో మొన్ననే వెళ్ళి మళ్ళీ ఇంజెక్షన్స్ అవి కూడా చేయించుకున్నాను. బట్ స్టిల్ ఒట్టి మెడికేషన్ మీదే డిపెండ్ అవ్వకుండా నేను ఇలా కారం కూడా చేసుకుందాము, కరివేపాకు తింటే కళ్ళకి మంచిది, హెయిర్కి మంచిది కదా అన్న ఉద్దేశంతో ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఇంకా హెన్నా కూడా పెట్టుకుందాం అనుకుంటున్నానండి. సో అక్కడక్కడ గ్రే హెయిర్ కూడా వచ్చేస్తుంది నాకు. సో ఇంకా హెన్నా కూడా పెట్టేసుకుందాము. 2 రకాలుగా చక్కగా మనకి కండిషనింగ్గా కూడా ఉపయోగపడుతుంది, అలాగే ఈ హెయిర్ ఫాల్ కూడా కొంచెం ఏమైనా కంట్రోల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మొన్ననే నేను హెన్నా కూడా తెప్పించుకున్నాను. సో అది నేను కలిపేటప్పుడు నేను చూపిస్తానులేండి మీకు, అది ఎలా కలపాలి ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది. బట్ నేను ఎలా కలుపుతున్నాను అనేది కూడా ఒకసారి చూసేసేద్దరు కానీ. సో ఇంకా ఏంటి కవర్లు, మీకు కూడా కావాలా కరివేపాకు, చక్కటి ఫ్రెష్ కరివేపాకు. ఏదైనా మనకి అపార్ట్మెంట్స్లో ఉండటం, మనకి ఏవే మొక్కలు పెంచుకునే ఛాన్సెస్ ఉండవు, ప్రతిదానికి ఇంకా బయటకెళ్ళి కొనుక్కోవటమే. అదే చక్కగా పల్లెటూళ్ళల్లో ఇండివిజువల్ హౌసెస్, చక్కగా మట్టి కింద ఎక్కువ మట్టి అది ఉంటే చక్కగా కూరగాయ మొక్కలు, ఈ పండ్ల మొక్కలు అన్నీ కూడా పెంచుకోవచ్చు అబ్బా. నాకు గార్డెనింగ్ ఇష్టమే కానీ నాకు అవకాశం లేదండి నేను పెంచుకోవటానికి.
అపార్ట్మెంట్స్లో అవన్నీ పాసిబుల్ అవ్వవు సరిగ్గా. అండ్ ఇంకొక ప్రశ్న అండి మీకు, మీరు ఉదయం లేవంగానే ఏం చేస్తారు? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేదంటే డైరెక్ట్గా పనిలోకి వెళ్ళిపోతారా అనేది కామెంట్ చేయండి. సో నేనైతే లేవంగానే ఫ్రెష్ అయిపోయినాక మెంతు నీళ్ళు తాగుతానండి. మెంతు నీళ్ళు తాగి ఆ తర్వాత నానబెట్టిన వాల్నట్స్, బాదం పప్పులు, వేరుశనగ పప్పులు అవి తింటాను. ఆ తర్వాత చక్కగా టీవీ పెట్టుకొని సీరియల్స్ ఉంటాయి కదా, నేను 2 సీరియల్స్ చూస్తాను, ఝాన్సీ అండ్ అందాల రాక్షసి. ఆ 2 సీరియల్స్ చూస్తాను. అవి చూస్తూ బ్లాక్ కాఫీ తాగుతాను అనమాట, వితౌట్ షుగర్ అండ్ వితౌట్ మిల్క్. ఆ బ్లాక్ కాఫీ తాగి ఆ తర్వాత ఇంక పనిలోకి వెళ్తానండి. రోజు అంతే. నేను మెంతు నీళ్ళు కూడా నేను ఈ మధ్య తాగుతున్నాను, అంతకుముందు తాగలేదు. ఈ మెంతు నీళ్ళు కూడా నేను ఎందుకు తాగుతున్నాను అంటే, ఈ మెంతులు కూడా హెయిర్కి చాలా మంచిదండి. సో మెంతు నీళ్ళు తాగటం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ మెంతు నీళ్ళు కూడా తీసుకుంటున్నాను. నాకు ఈ హెయిర్ ఫాల్ వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను అనమాట. సో తలలో దువ్వెన పెట్టి అలా దువ్వాను అంటే అసలు ఎన్ని హెయిర్ ఫాలికల్స్ ఊడిపోతున్నాయో భలే బాధేస్తుంది. సో ఇంకా మనం అదే తలుచుకుని నా జుట్టు ఊడిపోతుందని మనం అదే తలుచుకుని ఉంటే, ఇంకా బాధపడుతుంటే, ఇంకా మనము స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల ఇంకా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో అలా చేయకుండా జస్ట్ నేను ఇంకా ఇలాంటి రెమెడీస్ ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పుడు కరివేపాకు కానివ్వండి, మెంతు నీళ్ళు కానివ్వండి, ఆ నానేసిన మెంతుల్ని కూడా నేను తినేస్తున్నాను అనమాట. అది మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. షుగరు కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ తలకు కూడా మంచిది. మీరు వినే ఉంటారు కదా, మీరు ఆల్రెడీ ప్యాక్స్ పెట్టుకునే ఉంటారు కదా, మెంతులు పెరుగులో నానేసి తలకు పెట్టుకుంటారు, చాలా మంచిదన్నమాట. అలాగే హెయిర్ ఆయిల్ కాసేటప్పుడు కూడా, కొబ్బరి నూనె కాసేటప్పుడు కూడా ఈ మెంతులు వేస్తామండి. చక్కటి కండిషనర్ అనమాట మెంతులు. సో 2 రకాలుగా పనికి వస్తుంది అని చెప్పి నేను మెంతు నీళ్ళు కూడా తాగుతున్నాను. సో నేనైతే ఇలా చేస్తాను. మీరైతే ఏం చేస్తారు? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేదంటే డైరెక్ట్గా పనిలోకి వెళ్ళిపోతారా అనేది కామెంట్ చేయండి అబ్బా. సో నేను ప్రతి కామెంట్ కూడా చదువుతాను. ఇంకా ఉంది కరివేపాకు కొంతేమో ఇంట్లోకి కూరల్లోకి అట్లు ఉంచేసి మిగతాది కారం చేసేస్తాను. సో మీరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా. నేను ప్రతిదీ చదువుతాను, అలాగే అందరికీ రిప్లైస్ ఇస్తాను. సో తప్పకుండా కామెంట్ చేయండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, మీరు ఏ ఊరు, మీకు వర్షాలు ఎలా ఉన్నాయి అవన్నీ అడిగాను కదా, వాటన్నిటికీ కామెంట్ చేయండి. అలాగే నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అడిగాను, వాటికి చెప్పండి. మీది ఏ ఊరు అని అడిగాను, అలాగే అది చెప్పండి. అండ్ మీరు లేవంగానే ఏం పని చేస్తారు అని అడిగాను, దానికి కూడా కామెంట్ చేయండి. సో ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. హ్యాపీగా చక్కగా కబుర్లు చెప్పుకుందాము. సో మనకి ఎప్పుడైనా కూడా ఒక కాంటెంట్ క్రియేటర్కిను చూసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి మనకి ఎంతో కొంత మనము ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందండి. ఏదో మీరెవరో నేనెవరో అన్నట్టు కాకుండా, మీరు నా సబ్స్క్రైబర్స్, నేను మీ ఇంటి ఆడపిల్లలాగా, మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా నేను మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, మీకు నాకు రోజా కదా, తెలుసు కదా మాకు అన్నట్టుగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. సో మధ్య అండి చాలామంది బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే తయారు చేసుకుని తినడానికి అలవాటు పడ్డారండి. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా అన్ని కల్తీలు ఉంటున్నాయి. సో ఎక్కువగా చిరుధాన్యాలతో చేసే పిండి వంటలు అలాంటివి కూడా ఎక్కువ బాగా తయారు చేస్తున్నారు, అలాంటివే కొనుక్కుంటున్నారు అనమాట. కొంత హెల్త్ కాన్షియస్ అయితే డెవలప్ అయింది. నేను మన ఛానల్లో కూడా ఒకసారి బీట్రూట్ కారపూస చేశానండి, చూడకపోతే అది కూడా చూడండి. చాలా బాగుంటుంది, చక్కగా మంచి స్వీట్నెస్గా ఉంటుంది, కొంచెం స్వీట్గా హాట్గా కట్టా మీఠా ఉంటుంది కదా మనకి ఆ మిక్స్చర్, ఆ స్టైల్లో ఉంటుందన్నమాట. సో మీతో మాట్లాడుతూ చక్కగా కరివేపాకు అయితే నేను దూసేసుకున్నానండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో టైం స్పెండ్ చేస్తూ, మీతో కబుర్లు చెప్తూ ఇలా పని చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా ఉంది, నా ఐడియా ఎలా ఉంది,
ఈ కిచెన్ కవర్లు విత్ రోజా సిరీస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీక్ మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఇదిగోండి నా గోరింతాకు, ఆషాఢం గోరింతాకు. బాయ్.